పీతలుంటాయి చూసారా? ఆ పీతలన్నీ ఒక టబ్బులో వేస్తే అవి పైకి ఎక్కడానికి ప్రయత్నం చేస్తా ఉంటాయి. ఒక పీత ఎలాగోలాగా ఆఖరి వరకు వచ్చి పైకి ఎక్కడానికి వచ్చేసిందంటే దాని కింద ఒక 5, 6, 10 పీతల వరకు దాన్ని పట్టుకుని వెనక్కి లాగేసి దానిపై నుంచి అవి ఎక్కడానికి ప్రయత్నం చేస్తా ఉంటాయి. అలాగా ఇంకోటి ఎక్కడానికి ప్రయత్నం చేసినప్పుడు కిందున్న ఆ 10 మళ్ళీ దాన్ని లాగేసి ఇవి మళ్ళీ ఎక్కటానికి ప్రయత్నం చేస్తూ ఇలాగా అవి వెనక్కి లాగుతూ లాగుతూ ఏ పీత కూడా పైకి ఎక్కకుండా టబ్లో ఉండిపోతుంది. ఒక మనిషి ఒక్కొక్క అడుగు ముందుకు వేసుకుంటూ ఒక ఉన్నతమైన స్థితికి వెళ్ళటానికి ప్రయాస పడతా ఉన్నప్పుడు వెనకకు లాగే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఎక్కడో బయట నుంచి వచ్చి వెనక్కి లాగటమో పడేయటమో కాదు, అక్కడ ఉన్నవే. ఇక్కడ కూడా మన చుట్టూ ఉన్నవాళ్లే, మన సొంత అనుకున్న వాళ్లే, మనకి బాగా పరిచయం ఉన్న వాళ్లే, ఒక్కోసారి మన ముందు మనల్ని ఎంకరేజ్ చేసేవాళ్లే. ఇలాగ మన చుట్టూ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే ఎన్ని రకాలుగా వెనక్కి లాగాలో అన్ని రకాలుగా వెనక్కి లాగే ప్రయత్నాలు చేస్తా ఉంటారు. అయితే వాటిని అధిగమించుకుని ముందుకు వెళ్లి గమ్యాన్ని చేరుకునే శక్తి దేవుడు మనిషికి ఇచ్చాడు. నీ చుట్టూ ఉన్నవారైతే నీ స్థితి చూసి ఓర్వలేక వెనక్కి లాగేవారుగా ఉంటారేమో, కానీ దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ఉన్నత స్థలముల మీద నిన్ను ఎక్కించదను అని వాక్యం ఉంటుంది. ఉన్నత స్థలముల పైన, ఉన్నతమైన ఆశీర్వాదాల పైన ఏ గోల్ పెట్టుకొని ముందుకు అడుగులు వేస్తున్నావో దానికి సహాయం చేసేది నువ్వు నమ్ముకున్న దేవుడు.